నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రియ భక్తులారా, నా చెంతకు వచ్చి భక్తితో చేతులు చాపి నన్ను ఆశ్రయించిన వారిని నేనెప్పుడూ నిరాశపరచను. నా శరీరం ఎక్కడ ఉన్నా మీకోసం సప్త సముద్రాలు దాటైనా నా అనుగ్రహాన్ని మీపై కురిపించగలను అంటూ షిరిడీ సాయి తన భక్తులకు అభయానందాన్ని ప్రకటిస్తున్నాడు. సర్వజన హృదయాలలో సౌజన్యమూర్తిగా, ఆధ్యాత్మిక స్ఫూర్తిగా సాయి తేజరిల్లుతున్నాడు. సాయి భౌతికంగా దూరమై ఎన్నో దశాబ్దాలు గడిచినా నేటికి భక్తులకు తన ఉనికిని సాయి వెల్లడిస్తున్నాడు. తన మహిమా వైభవాన్ని సాకారం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో ఊరూరా సాయి దివ్య మందిరాలు ఆవిష్కారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే విశాఖపట్నం కూర్మన్నపాలెం ప్రాంతంలోని శ్రీ దత్త సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను ఎప్పటికీ మరువను. నన్ను మీ ఆత్మీయులలో ఒకరిగా భావించి నన్ను ఆశ్రయించండి. ఈ దయాద్ర మనస్కుడు మీకు చేతనైనంత సాయం చేస్తాడని బాబా తన భక్తులకు ఎన్నో సందర్భాలలో చెప్పాడంటారు. ఇంతటి కరుణా సముద్రుడైన షిరిడీ సాయి అందరి దైవమై అందరి హృదయాలలో పరంజ్యోతిగా వెలుగొందుతున్నాడు. తమ ఆరాధ్య దైవాన్ని భక్తులు తమ నెలవులలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని సాయి ఆరాధనను నిత్య భక్తి చైతన్య స్రవంతిగా కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ కూర్మన్నపాలెం శాతవాహన నగర్లో ఉన్న దత్తసాయి మందిరం సాయి దివ్య సన్నిధిగా ప్రకాశిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరబ్రహ్మం, సచ్చిదానంద సమర్థ సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుడు. బ్రహ్మాది దేవతలందరూ వారి వారి అంశల్ని ఒకటిగా చేసి ప్రజలందర్నీ ధర్మమార్గమున నడిపించుటకే నిన్ను పంపిరయ్యా. ఓ సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ భక్తులు సాయిని ఆర్తిగా కీర్తిస్తారు. విశాఖ కూర్మన్నపాలెంలోని సాయి దివ్య మందిరం భవ్యమైన ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. ఉత్తరాంధ్రలోని షిరిడీ సాయి మందిరాలలో ప్రసిద్ధ మందిరంగా అలరారుతోంది. చాంద్ పాటిల్ పెంపుడు గుర్రమైన బిజిలీ జాడ చెప్పి తన భక్తజన పక్షపాతాన్ని బాబా మొదటిసారి చాటుకున్నారు. ఆనాటి నుంచి బాబా భక్తజనాపేక్ష అనంతంగా అఖండంగా కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే ఊరూరా వాడవాడలా వెళ్లి విరుస్తోన్న షిరిడీ సాయి మందిరాలు. సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఈ మందిరంలో సాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ మందిరంలోని సాయి ప్రతిమను చిత్తూరు జిల్లా ఏర్పేడు సుఖబ్రహ్మ వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద గిరిస్వామి వారు ప్రతిష్టాపన చేశారు. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి ప్రాంగణం. పురాణుసారము సాయి నీ సుమధుర నామము. సాయి భక్తులందరి హృదయాలలో వెలిగే అంతర్యామి సాయీశ్వరుడు. మనోవాక్కాయ కర్మలతో భక్తులు సాయిని ఆశ్రయించి, సేవించి, పూజించి సాయి దివ్యకృపకు పాత్రులవుతున్నారు. ముముక్షువులుగా ముకులిత హస్తాలతో సాయి దరిచేరి శరణు వేడుతారు. భక్తులందరి మొరల్ని ఆలకించే ఆత్మీయ హితుడు షిరిడీ సాయినాథుడు. ఈ సన్నిధిలో కూడా
ప్రతినిత్యం సాయి భక్తి స్రవంతి పరిఢవిల్లుతుంది. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఈ సాయి సన్నిధి సాయి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ సాయి. భక్తుల్ని బ్రోచుటే నా ధర్మం, నా భక్తులందరికీ నేను బానిసనని బాబా తన భక్త ప్రియత్వాన్ని చాటుకున్నాడు. ఆ భక్తరక్షణా దీక్షలో భాగంగానే ఈ క్షేత్రంలో కూడా వర్ధిల్లుతూ తన అనుగ్రహ తత్వాన్ని కొనసాగిస్తున్నాడు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. రజత సింహాసనంపై రమ్యంగా రాజిల్లే ఆర్తత్రాణ పరాయణుడిగా సాయినాథుడు సుప్రసన్నమూర్తిగా దర్శనమిస్తాడు. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. మనుజులలో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు. మనసా వాచ ఎల్లవేళలా కొలిచే భక్తుల పాలిట దయాపూరితునిగా సాయి దర్శనమిస్తున్నాడు. భక్త సులభుడమై కరుణించావు, గోడా శంకరుడిగా దర్శనమిచ్చావు. ముక్కోటి దైవాలు ఒక్కటైన నీ. 1854 సంవత్సరం వసంత ఋతువులో సిరిడీలోని వేప చెట్టు సమక్షంలో తపోదీక్షలో తొలిసారి దర్శనమిచ్చారు సాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన. శ్రద్ధ సబూరి అనే సాయి అందించిన జంట సూక్తుల నేపథ్యంగా సాయి దివ్య మందిరం అలరారుతోంది. షిరిడీ సాయినాథుడు భక్తులెందరికో ఆపన్న బంధువు. అందుకే సాయిని ఆరాధించుకోటానికి, తమ మనోభీష్టాల్ని సాయికి విన్నవించుకోటానికి ఈ మందిరానికి ప్రతినిత్యం తరలివస్తారు. విశేషించి సాయికి ప్రియకరమైన గురువారం నాడు ఈ మందిరం భక్తావళితో కళకళలాడుతుంది. పిలిచినంతనే పలికే దైవం నీవయ్యా, కలియుగాన మా రక్షకుడు నీవేనయ్యా, కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే నువ్వు దయాసింధువు, కామధేనువై మా మొరలు వినే ఆత్మీయ బంధువు అంటూ భక్తులు పరిపరి విధాలుగా సాయిని వేడుకుంటారు. చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సర్వం సాయి, సకలం సాయి, అఖిలం సాయి, అనంతం సాయి. ఇది సాయి భక్తుల్లో అంతరంగంలో ప్రతిధ్వనించే భావజాలం. అలాంటి సాయిని విశేషంగా ఉత్సవ సందర్భాలలో ఆరాధిస్తారు. గురు పౌర్ణమి, దత్త జయంతి వంటి పర్వదినాలలో ఈ సన్నిధి భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ఈ యొక్క సాయినాథ్ యొక్క ఆలయంలో ప్రతి కార్యక్రమం అత్యద్భుతంగా సాయినాథుని ఆశీస్సులతో
ప్రతి కార్యక్రమం కూడా మొట్టమొదటిగా స్వామి గురు పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి గురు పౌర్ణమి నాడు స్వామికి అత్యంత వైభవపేతంగా చంద్రాభిషేకం చేస్తాము. తర్వాత వచ్చేటువంటి గణపతి నవరాత్రులు అవనాయండి, అలాగే గీతా జయంతి అవనాయండి, శ్రీకృష్ణ జన్మాష్టమి అవనాయండి. ప్రతి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో ఇక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశాఖ కూర్మన్నపాలెంలోని సాయి మందిరం ఉత్సవ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. గురువారపు సందళ్లే కాక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న మందిర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి 17 వరకు సప్తాహ వేడుకలు జరుగుతాయి. సాయి ఆరాధనా స్రవంతి ఈ నెలవులో బహుముఖాలుగా కొనసాగుతుంది. ప్రధానంగా హారతులు, అభిషేకాలు, పూజల నేపథ్యంగా సాయి దివ్య నివేదనం పరిఢవిల్లుతుంది. ప్రతినిత్యం 4 హారతులతో సాయి ఆరాధనా సంవిధానం ప్రకటితమవుతుంది. చీకటి తెరలను చీల్చుకుని తొలి తొలి వెలుగుల వేళ హారతుల నివేదనతో ఆనందించే సాయి, నీ సంకీర్తనల మధురిమలు వింత హాయి కొలుపునోయి అంటూ భక్తులు సాయి వైభవాన్ని కీర్తిస్తారు. మేలుకో సాయి మమ్మేలుకో సాయి, చీకటి తెరలను చీల్చుకొని తొలి తొలి వెలుగుల వేళాయే, బంగారు రంగులు పులుముకొని కానుని కిరణాలు దయించే, మేలుకో సాయి మమ్మేలుకో సాయి, మేలుకో సాయి మమ్మేలుకో సాయి. పదములనే ముద్దాడాలని విరిసిన ప్రతినిత్యం సుప్రభాతం, అభిషేకం, హారతులు, అర్చనలు, భజనలు, సత్సంగాల సమాహారంగా ఈ మందిరంలో సాయి పూజా క్రతువు కొనసాగుతుంది. సకల మానవులకు మానవీయ సందేశాన్నందించిన సాయి దివ్యధామం భక్తులందరికీ పరమపుణ్య పవిత్ర సన్నిధానం. ఈ సన్నిధికి విచ్చేసిన ప్రతి భక్తుని మనోసీమ సాయి భక్తి తత్పరతతో రసప్లావితమవుతుంది. మనసా వాచ నన్ను స్మరించే భక్తకోటిని సమాధి నుండే ఆదుకుంటానని సాయి అభయమిచ్చాడంటారు. చీకటి తెరలను చీల్చుకొని తొలి తొలి వెలుగుల వేళాయి, బంగారు రంగులు పులుముకొని కారుని కిరణాలు దయించి, మేలుకో సాయి మమ్మేలుకో సాయి. షిరిడీ సాయి మానవతా పరిమళాలకు, మాననీయ విలువలకు ప్రతీక. సమభావం, సౌమనస్యం, సౌజన్యం, సౌహార్ద్రం సాయి బోధించిన దివ్య సందేశాలు. ఈ నేపథ్యంలో సాయి సత్సంగానికి, ధ్యానస్థితికి, భక్తులకు ఉపకరించే ద్వారకామాయి ధ్యాన మందిరాలు ఈ మందిరంలో అదనపు ఆకర్షణలు. సాయి స్మరణం, ధ్యానం, మననం, కీర్తనం, సేవనం, ఆరాధనం ఇవన్నీ సాయి అనుగ్రహాన్ని పొందటానికి ఉదాత్తమైన సోపానాలు. ఆ సోపాన క్రమాల్ని అందుకోటానికి భక్తులు ఈ మందిర ప్రాంగణంలో ఉన్న సాయి ధ్యాన మందిరంలో కాసేపు ధ్యాన నిమగ్నులవుతారు. ఈ ధ్యాన మందిరంలో షిరిడీ సాయిని అచ్చంగా పోలిన వర్ణరంజితమైన మూర్తి సజీవ కళతో అలరారుతోంది.
స్వయంగా సాయినాథుడే భక్తుల్ని బ్రోవటానికి విచ్చేశాడా అని విభ్రాంతిని కలిగించే రీతిలో ఈ శిల్పాన్ని మల్చిన కళాకారుడు అభినందనీయుడు. ఇదే మందిర లోగిలిలో సర్వాభీష్టప్రద వరసిద్ధి వినాయక స్వామి మందిరం నెలకొని ఉంటుంది. తరగని సహనం ఊపిరిగా ఇదే సన్నిధిలో గురు పరంపరకు ఆద్యుడైన ఆది గురువు దత్తాత్రేయ స్వామి సన్నిధి ఉంటుంది. యోగ మార్గ రక్షణ, ధర్మానువర్తన, దత్త సందేశాలు. మాలా కమండలధరః కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే ఢమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తమత్రివందనం భుజషట్కయుక్తం అంటూ దత్తుణ్ణి భక్తులు ఆరాధిస్తారు. పాలరాతితో తీర్చిదిద్దిన మురళీగానలోలుడు వేణుగోపాలుని దివ్యమంగళ విగ్రహం కూడా ఆకట్టుకుంటుంది. సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని ప్రేమే సాధనగా. కూర్మన్నపాలెం దత్తసాయి మందిరంలో అభయాంజనేయ స్వామి సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. నిమ్మకాయలతో తీర్చిదిద్దిన మాలికలు, పుష్పమాలలతో పవనసుతుడు పరమ సౌందర్యదాయకంగా దర్శనమిస్తాడు. అంజని పుత్ర పవన సుతనామా నీ స్మరణ భక్తుల మదిలో చింతలు బాపు, నిన్ను మది నిలిపిన కష్టములన్నీ రూపుమాపు, నీ ఆరాధనలో ఉండదులేమి, ఆదుకొనువయ్యా సాయి ఓ అంతర్యామి. ఇలా కొనసాగే సాయి ఆరాధనా రీతి ఓ అనంత ఆధ్యాత్మిక క్రతువు. అందుకు ఈ మందిరం కూడా దోహదపడుతోంది. చెన్నై కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిలో ఉన్న విశాఖపట్నానికి విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, తునిల మీదుగా ప్రయాణించి చేరుకుంటారు. విశాఖపట్నంలోని స్థానిక వాహనాలపై కూర్మన్నపాలెంలో ఉన్న సాయి మందిరానికి సులువుగా చేరుకుంటారు. సాయి భక్తుల పాలిట చింతామణి, కల్పవృక్షం, కామధేనువు. నమ్మి కొలిచిన వారి పాలిట వరాల వేలుపు. ఆ వేలుపు మనందరికీ సకల సౌఖ్యాల్ని, సమస్త శ్రేయాల్ని అందించాలని వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.